మందుల పని వచ్చినప్పుడు మందులు వాడతాం, నూనె పని వచ్చినప్పుడు నూనె వాడతాం. వాటి మీద మనం విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీదే విశ్వాసం ఉంచుతున్నాం. అవునా కదా? మనం మందు మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం. డాక్టర్ మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం. అతను చేసే వైద్యం మీద కాదు, సర్వోన్నతుడైన దేవుని మీద. అవి చేయించుకుంటూ, ప్రభువా ఇదిగో నా భారం నీ మీద వేసా, నేను చేయాల్సింది నేను చేస్తున్నా, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. వైద్యుడికి జ్ఞానమే. చాలా మంది నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఆపరేషన్కి వెళ్తున్నా ప్రార్థన చేయండి అంటే నేను ఒకటే అంటాను, తండ్రి మీ బిడ్డకు ధైర్యం ఇవ్వండి మొదటిగా, తర్వాత వైద్యం చేస్తున్న వైద్యునికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ దూతల సహాయాన్ని బిడ్డకు అనుగ్రహించి చక్కగా వైద్యం జరిగి క్షేమంగా మరలా మా మధ్యలోనికి తోడుకొని రండి అని ప్రార్థన చేసి పంపిస్తాను ఎవరైనా ఆపరేషన్కి వెళ్తుంటే. అది పద్ధతి. అర్థమైందా? ఎవరైనా ఆకలి అని అన్నారు అనుకో, భోజనం పెడతాను అంతే తప్ప ఇదిగో అమ్మ కొబ్బరి నూనె పొట్టకు రాసుకు ఆకలి తగ్గిపోద్దని మాత్రం చెప్పను. అర్థమైందమ్మా? రోగం వస్తే మందు వాడండి, ఆకలి ఇస్తే అన్నం తినండి, విశ్వాసం దేవుని మీద ఉంచండి, వాక్యానుసారంగా ఎదగండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని భుజించండి.